సంతోషగానము చేయుదము రండి యెహోవాను మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహమని చేయుదము కృతజ్ఞత స్తుతుల తోడ కృతజ్ఞత స్తుతుల తోడ రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము రండి యెహోవాను గూర్చి యెహోవా సన్నిధియందు మనము సాగిలపడుదాము యెహోవా సన్నిధియందు మనము సాగిలపడుదాము మనలా సృజించిన దేవునికి మనలా సృజించిన దేవునికి రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము రండి యెహోవాను గూర్చి. కూర్చోండి. మనము ప్రభు బలలో పాల్గొనక మునుపు దేవుని వాక్యంలో నుండి మొదటి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 5:17. ఎవరన్నా చదవగలిగితే బిగ్గరగా చదవండి. 2 కొరింథీ పత్రిక 5వ కాగా చాలు. ప్రేమల తండ్రి, వాక్యమును దీవించి ఆశీర్వదించి మా కొరకు పంచిపెట్టండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. కనుక పాతవి గతించను. మన ఆరాధనలో మన ప్రాత బ్రతుకు, ప్రాత మనస్సు అన్నీ కూడా పోగొట్టబడ్డాయి. పాత వస్త్రం పోయింది, పాత అలంకరణ పోయింది, పాతవన్నీ కూడా పోయినాయి. కనుక లోక సంబంధమైన స్వభావం కూడా పోయింది. దైవ సంబంధమైన స్వభావం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతో గొప్ప భాగ్యం. కనుక మురికి బట్టను తీసివేశాడు, నూతన వస్త్రాన్ని, పెళ్లి వస్త్రాన్ని ధరింప చేశాడు. కనుక నూతన వ్యక్తిత్వం దయచేశాడు. అంతే మంచి మనస్సాక్షి కలిగిన బ్రతుకునిచ్చాడు. కనుక వాత వేయబడిన మనస్సాక్షిని తీసివేసి ఏం చేశాడంట? అలాగే రాతి గుండెను తీసివేశాడు, మాంసం గుండె ఇచ్చాడు. కనుక మంచి మనస్సు, నూతన మనస్సు, ఇవన్నీ కూడా నూతనమైనటువంటి విధానంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకు అనుగ్రహించిన తరువాత మనము మన బ్రతుకు, మన మార్గం ఎలా ఉండాలి, ఎలా ఉంచుకోవాలి అనేది దేవుని యొక్క ప్రశ్న. కనుక ఇక్కడ దేవుని వాక్యం చదివినట్లుగా ఏమని వ్రాయబడి ఉంది? ఎవడైనను కాగా ఎవడైనను క్రీస్తు యందున్న యెడల. కనుక క్రీస్తునందున్న వారము, ప్రభునందున్నటువంటి వారు, అనగా నూతన సృష్టిగా చేయబడినటువంటి వారు. కనుక మన ప్రయాణము గత ప్రయాణం కాదు. ఎందుకని మనిషి మారే, మనసు మారే, వ్యక్తిత్వం మారే, మరి పరిస్థితులు, బుద్ధి జ్ఞానములు అనేకం అన్నీ అనవసరమన్నీ పోయి దైవికమైన బుద్ధి జ్ఞానములు అమర్చుకున్నాం, దైవ మార్గాన్ని ఏర్పరచు. అందుకని ప్రభు ఏమన్నాడు? నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవమాన్ని, నా ద్వారా తప్ప ఎవడను పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. కనుక అంటుకట్టబడిన బ్రతుకులు మనవి. కనుక మనము ఏం చేసేయబడేవారు, లేకపోతే మనం చనిపోయేవారు. అయితే క్రీస్తు మనం చనిపోకుండా ఏం చేశాడంటే తనలో అంటుకట్టబడిన వారమై ఫలించు జీవితానికి తీసుకువచ్చాడు. అందుకని ప్రభు అన్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని తీగే అంటాడు. కనుక ఫలించడానికి ఆస్కారం అనుభవించాడు. లేక నిజానికి మనము చనిపోయిన వారమే, అనగా మరణం పొందినటువంటి వారు, మృతులం. మనం నిజానికి మృతులం అంటే చనిపోయిన వారు. అయితే క్రీస్తు ఏం చేశాడంటే మనల్ని సజీవులుగా చేశాడు. అందుకని ఏమన్నాడు? సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈనాడు నేను సజీవుడనై
నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. ఇక్కడ సజీవులంగా ఎలా కాగలిగాం అంటే అది క్రీస్తు వల్ల సాధ్యమైంది. ఎందుకని మనము పాపం వల్ల మరణించాము, అయితే ఒకని విధేయత వలన క్రీస్తు యేసులో మనము బ్రతికించబడ్డాం. చనిపోయాము, బ్రతికించబడ్డాం. కనుక నూతన వ్యక్తిత్వం పొందుకున్న వారం, నూతన మనసు. కనుక మన మార్గము నూతన విధానంలో ఉండాలి. కనుక గత కాలంలో లోకములో కలిసిపోయాం, లోక సంబంధమైన కార్యకలాపాల్లో ఉన్నాం, అందరిలో ఒకళ్ళుగా ఉన్నాం. అయితే ఈనాడు ప్రత్యేకించబడిన వారంగా, వెలిగించబడిన వారంగా, వెలుగొందిన వారంగా, అనేకులకు వెలుగు చూపెట్టే వారంగా ఉన్నాం, మార్గదర్శకులంగా ఉన్నాం. ఒకడు దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టడు కానీ అనేకులకు వెలిగించడానికి ఎత్తైన స్తంభంలో పెడతాడన్నాడు. కనుక వెలిగించబడిన వారం మనం ప్రత్యేకించబడిన వారం, నూతన జన్మానం పొందుకున్న వారం, నూతన మనస్సు కలిగిన వారం, నూతన వ్యక్తిత్వం స్వభావం కలిగినటువంటి వారం, క్రీస్తు వారం అయ్యాం. మన ప్రయాణం ఎలా ఉండాలి? ఈ లోకంలో జీవించే కాలంలో మన ప్రయాణం నూతన విధానంలో. కనుక మన తలంపులు, క్రియలు, మాట, చేత అంతా కూడా, మన బ్రతుకు అంతా కూడా నూతనమైన విధానంలో క్రీస్తుకు సంబంధించినదిగా ఉండాలి అని ప్రభువు ఈరోజు మధ్యాహ్న కాలంలో మనకు బోధిస్తూ ఉన్నాడు. కాగా ఎవడైనా క్రీస్తు యందున్నలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును. కనుక నీవు కూడా కొత్తవయ్యావు, నువ్వు నూతనమయ్యావు. అవును కదా, పాత గిన్నె వేరు, కొత్త గిన్నె వేరు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి తప్పదు. కనుక దేవుడు మనల్ని గతంలో మరణ మార్గంలో ఉన్న నిన్ను ఏం చేశాడట? జీవమార్గం. బాగా చెప్పారు. ఎవరందన్నమాట? అది మరణ మార్గంలో ఉన్న మనల్ని ఏం చేశాడంట? దేవుడు జీవమార్గంలోనికి తీసుకొని వచ్చాడు. జీవమార్గం అనగా జీవించే మార్గం, జీవించిన మార్గం, జీవమార్గం. ఇది మరణ మార్గం, జీవమార్గం. అవును కదా. అందుకని ఒక వ్యక్తి, యవనస్తుడు, నేను నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కొన్ని సంగతులు చెప్పాడు. ఏది పొందుకోవాలని నువ్వు అనుకుంటున్నావో, ఏది నీకు అడ్డంగా ఉన్నది ఏదో తీసివేస్తే నువ్వు ఆశించినది నీవు పొందుకుంటావు. అవునగా. కనుక జీవ మార్గం ఇది, జీవపు మాటలు ఇవి. ఏమంటాడు? జీవపు నిత్య జీవపు మాటలు నీ వద్దే ఉన్నాయిగా, నిత్య జీవపు మాటలు నీ వద్దే ఉన్నాయిగా. ఓ ప్రభుని నన్ను చేర్చుకో, ఓ ప్రభుని కౌగిట నన్ను చేర్చుకో, నిన్ను వదలి ఎటు పోయేదా. శిష్యులందరూ చాలామంది వెళ్ళిపోతున్నారు ప్రభువుని విడిచిపెట్టి. శిష్యులు ప్రభు అంటాడు 6:34 యోహాను సువార్తలో, మీరు కూడా నన్ను వదిలిస్తారా? అయ్యా, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవి, నిన్ను వదిలి మేమెక్కడికి పోతాం? నీవు నిత్య జీవపు, నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు కనుక నిత్య జీవపు మాటలు ఎక్కడ ప్రకటించబడతాయి? దేవుని సాన్నిధ్యంలో మనకు నిత్య జీవపు మాటలు దేవుడు వినిపించేవాడుగా ఉంటాడు. అందుకని ఏమని పాడాడు భక్తుడు? యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను. ఏ ఆశ అనేది? ప్రభువునందున్న ఆశ. అది వాక్యం ద్వారా తీర్చబడుతుంది. నిన్ను బలపరుస్తుంది, నిన్ను ఆనందింపజేస్తుంది, నిన్ను సంతోషింపజేస్తుంది, నిన్ను గంతులు వేసే అనుభవంలోనే తీసుకెళ్తుంది. కనుక నీ ముఖ దర్శనాన్ని తీసుకుంటా. ఎక్కడ? నీ మందిరావరణంలో, నీ ఇంటిలో కాదు, టీవీ చూస్తా కాదు, టీవీలో వాక్యం కాదు, వాక్యం వినొద్దని కాదు అక్కడ. కనుక దేవుని సంఘమే సన్నిధే. ఎక్కడ 2-3 నా నామంలో చేరి ఉందరో వారి మధ్య. కనుక ఆయన ఆత్మ సంచారం ఇక్కడ మన మధ్య ఉంది. ఇప్పుడు ప్రభు మన మధ్యలో ఉన్నాడు, అనుమానం లేదు. అవునక. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనతో సంధిస్తున్నాడు. ఆయన బిడ్డలం మనం. రక్తమోడ్చి నిన్ను కొన్నాడమ్మా, రక్తం కాచి నిన్ను కొన్నాడు. సామాన్యమైంది కాదు. వెండి బంగారాలు తీసుకెళ్ళి ఎక్కడికెక్కడికో వెళ్తారు కొంతమంది. ఇది మొత్తం ఇచ్చేస్తాం, ఇదంతా ఇచ్చేస్తాం. ఏడదరా అది? ఆయనే కదా. నాయన 500 రూపాయలు అన్నా అంటే కొడుకు వచ్చి, ఏంద్రా నా 100 రూపాయలు నా జేబులోది పోయిందన్నా అంటే నేనే తీసేయన్నట్ట. నీ తండ్రి నాకెందుకు? ఎందుకండి? ఈ లోక సంబంధమైన సంపద ఎవరిది? ఆయనే. వెండి బంగారములు ఎవరివి? ఆయనే. నాకెందుకయ్యి? పనికిమాలని హృదయం అడుగుతున్నా, నాకీ బాగు చేసిస్తా.
కఠిన హృదయుడా, నాకు నీ మనసి నేను బాగు చేసిస్తా. మురికి హృదయం నాకి, మురికి గుడ్డ నాకి నీ ఉతికిస్తా, నేను బాగు చేస్తా. ప్రభు అనేది అదే కదా, నీ హృదయము నాకిమ్ము అంటాడు. కనుక నీ హృదయము పాడైన హృదయం. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం ఈర్ష్య కపట ద్వేషం ఇవన్నీ నిండుకొని ఉన్నాయి. ఇలాంటి హృదయాన్ని ప్రభు అడిగాడు. ఈ హృదయంలోనికి ప్రభు వస్తానంటున్నాడు. నన్ను అనుమతించు, నీ హృదయంలో నేను వస్తా, బాగు చేస్తాను, చక్కపరుస్తాను, నీ బ్రతికే మారుస్తాను. చచ్చిపోతే పరలోకంలో నాతో ఉంటాను. ఎంత గొప్ప అవకాశం! అలాంటి అవకాశాన్ని దేవుడు కాదా, ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మరి నూతన సృష్టిగా చేయబడిన నీవు నూతన విధానంలో నీ జీవితము, నీ మరి సాక్ష్యము ఉండాలి. అది ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ మరి యోహాను సువార్త 23:14 ఏమంటాడు? సర్వలోకుల మార్గం అంటాడు. చూడక్కర్లేదు, నేను చదువుతా, వినండి. మనకు టైంను బట్టి ఏం చేస్తారు? సర్వలోకుల మార్గం. మనం దాంట్లో నుంచి పక్కకు తప్పించబడ్డాం. ఏం చేశాడు దేవుడు? పక్కకి లాగేశాడు. సర్వలోకుల మార్గం ఉంది. లోకములో అందరూ వేసే మార్గము, చిందులు వేసే మార్గము, ఎగిరే మార్గము, అందరు కలిసి తాగేస్తారంట. ఇక్కడ మరి నాకు తెలియదులే. అన్ని సర్వలోకుల మార్గం ఇది ఏంటంటే వాళ్ళకి ఆనవాయితీగా అదే కాదు కదా. కనుక ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, సర్వలోకుల మార్గం. ఈ సర్వలోకుల మార్గం ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళుతుంది. దాని నుంచి ఏం చేశాడు? మనల్ని తప్పించి పక్కకు పెట్టేశాడు, జీవ మార్గంలో నడిపించాడు. అంతేకాదు మరి సామెతలు 4:18 ఏమంటాడు? చూడక్కర్లా, వినండి, తర్వాత చూడండి. 4:18 భక్తిహీనుల మార్గం. మనం కూడా ఒకప్పుడు భక్తిహీనత అంటే భక్తి ఉంది కానీ తక్కువ ఉంది. రక్తహీనత అంటే రక్తం ఉందా? తక్కువ ఉంది. కనుక భక్తి ఉందని చెప్పుకునే వారంగా ఉన్నాం కానీ భక్తిహీనతలో ఉన్నటువంటి బ్రతుకుల మార్గం. సామెతలు 21:8 వంకర మార్గం. మనం ఏ మార్గంలో ఉన్నాం? గతంలో వంకర మార్గం అంటే తిన్నని మార్గంలో. కనుక యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు బాప్తిస్మం ఇచ్చు యోహాను ఆయన మార్గమును సరళము చేసిన అన్నాడు. అవునగా, సుగమం చేశాడు. ఎందుకని? హీస్ కమింగ్, నా వెనక వచ్చువాడు నాకంటే ఆయన చెప్పులు వారు ఇప్పటికై నేను యోగ్యుడను కానీ. క్యా బాత్ హై, వండర్ఫుల్. కనుక ప్రభువు మన మార్గాన్ని సరళం చేశాడు. అనగా వంకర మార్గం కాకుండా, తిన్నని మార్గం కాకుండా, క్రీస్తు మార్గం కాకుండా, దేవుని మార్గం, ఇలాంటి మార్గంలోనికి మనల్ని దేవుడు తీసుకొచ్చినోడుగా వంకర మార్గం తీసాడు. అంతేకాదు యాకోబు 5:20 తప్పు మార్గం, తప్పుడు మార్గం, అక్కర మార్గం. ఏమైంది లేబ్బా, ఏమవుతుంది లేబ్బా అంటామే, అది తప్పుడు మార్గం. ఏంటంట? వాడెవడో అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు, వాళ్ళందరూ తీసుకుంటే అంటామా లేదమ్మా? ఏంటి మాట్లాడి తెలియకుండా, అవునా కాదా? లోకం అంటదా లేదా అట్లాగా? కాబట్టి ఏమన్నాడు మా నాయన? మాట అన్నాడు, నువ్వు కాలువలు ఊడిసి బతుకు. ఏమన్నాడు? కాలువలు తీసి, కాలువలు సరిగా చేసి, మరి మురుగు గుంటలు తీసి బతుకు, కానీ నీతిగా బతుకన్నాడు. ఆయన తన 96వ ఏట రక్షించబడ్డాడు. నేనే బాప్తిస్మం ఇచ్చాను అంటే లోక సంబంధమైన నీతి చెప్పాడు కానీ ప్రభు నీతి కలిగి లేడు ఆయన. వాక్యం చెప్తా, ప్రార్థన చేస్తూ వచ్చాడు. నేను నా భార్య 25 ఏళ్ళు ప్రార్థన చేస్తే రక్షించాను. గొప్ప సంగతి. 96వ ఏట ఆయన నడుస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. నన్ను భ్రష్టుడా అన్నాడు నేను రక్షించబడినప్పుడు. ఆడలో ఏళ్లలో కలిసామన్నాడు. ఎన్నెన్నో మాట్లాడాడు. కొడుకును కదా సంవత్సరం దూరంగా పెట్టాడు కానీ మళ్ళీ చేర్చుకున్నాడు. ప్రార్థించాడు, ఆయన కూడా రక్షించబడ్డాడు. గొప్ప సంగతి, అవునా? కాబట్టి వంకర మార్గం, దేవునికి అయిష్టమైన మార్గం, సినిమాలు, షికార్లు, కాయంగే పియంగే, అవునా కదా? లోకం ఎలా పోతుంది? అది దావత్ హైక్యా, ఓ హైక్యా, ఏ హైక్యా, అల్లుడి గారు వచ్చారు, అది పోయిండి అంటుంది ఒక ఆమె.
ఓరే నాయన, అంటే ఏంటి? లోకస్తుల మార్గం, లోకుల మార్గం, సర్వలోకుల మార్గం, భక్తిహీనుల మార్గం. కనుక వంకర మార్గం, తప్పుడు మార్గం, పాపుల మార్గం. అదేంటది? పాపుల మార్గం. కనుక ఇది మరణ మార్గం. అలాంటి మార్గంలో ఒకప్పుడు మనము ఉన్నాము అన్న సంగతి మనం గ్రహించాలి, అవునా కదా? కాబట్టి ఇక్కడ మనం రెండోది చూస్తే ఎబ్రీ పత్రిక 10:19-25లో యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. కనుక తప్పుడు మార్గం నుంచి యేసు ప్రభు ఏం చేశాడు? మన కొరకు తన మార్గమును ప్రతిష్ఠించాడు. చదవండి, అది 19-25 వరకు చదవండి గట్టిగా. సహోదరులు అంటే ఎవరమ్మా? నువ్వు నేనే, అవును కదా? చూడమ్మా, నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డా, అవునా కదా? మనం ఎవరము? సహోదరులము, అంటే ఒక తండ్రి బిడ్డలము. ఎవరికి చెప్పుకుంటున్నారు? ఒక సహోదరుడు మరొక సహోదరుడికి చెప్పుకుంటున్నారు. ఏమని? చదువు ఇప్పుడు. సహోదరులారా, అంటే రక్షించబడిన విశ్వాసులకి చెప్పే మాట ఇది. ఇది నూతనమైన మార్గం, జీవగల మార్గం. కనుక నీకు ఈ మార్గం ఎలా ఏర్పరచబడింది? ఆయన శరీరమును. కనుక నేను సమాప్తమైనది అని సిలువలో ఆయన యజ్ఞం చేసినప్పుడు తన ఆత్మ దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవాలయపు తెర నడిమికి చెను. కనుక తన తెర ద్వారా అపరిశుద్ధులైన వారు పరిశుద్ధులుగా తీర్చబడమే కాకుండా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హులు అయ్యారు, అవునా కదా? చదువమ్మా. నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. కాబట్టి దేవుని సాన్నిధ్యంలోనికి ఎలా రావాలట? ఆఖరి మాట, యథార్థమైన. నీకు లేదది, కానీ దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? శిలువ యాగం. శిలువ యాగం ద్వారా ఏమొచ్చింది? క్రీస్తు రక్తం. క్రీస్తు ద్వారా పరిశుద్ధులని కాబట్టి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి యోగ్యులుగా చేసింది ఎవరు? ఆయనే. ఇదంతా కూడా క్రీస్తు ద్వారా మనకు లభించినది. కనుక ఇక్కడ ఏమంటాడు? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. కనుక అక్ర మార్గం, లోక మార్గము, లోకల మార్గము, అపవిత్రమైన మార్గము, పాపుల మార్గము, తప్పుడు మార్గము, వంకర మార్గము, భక్తిహీనుల మార్గము, సర్వ లోకులు పోయే మార్గము నుంచి, అనగా పాపము మార్గము నుంచి తప్పించి యేసు మన కొరకు ప్రతిష్ఠించాడు ఒక మార్గం. అది శిలువ యాగం ద్వారా దేవుడు మనకి ఏర్పరిచాడు. అదే రక్షణ మార్గం. అపోస్తుల కార్యములు 16:17లో చదవండి. అపోస్తుల కార్యములు 16:17 ఏమని వ్రాయబడి ఉంది? చదువు. కాబట్టి అది వీరు ఏం చేస్తారు? రక్షణ మార్గమును బోధించి రక్షణ మార్గమున నడిపించువారుగా ఉంది. కాబట్టి రక్షణ మార్గం అనేది ఒకటి ఉంది. ఆ రక్షణ మార్గంలో ప్రభువు మనల్ని కూడా నడిపించాడు. ఇది నీతి మార్గం అన్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 21:32లో ఇది నీతి మార్గము. కీర్తన 23:3లో ఏమంటాడు? 23:3 చదువు. కీర్తన 23:3 ఈజీగా ఉంటుంది. కనుక నీకు నీతి ఎలా లభించింది? ఎవరి నామంలో లభించింది? అది. కుంటి భిక్షకుడు అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో ఏ నామములో లేచి నిలబడ్డాడు? మరి అదే నువ్వు కూడా అదే నామంలో. నీ జీవితం, నీ బ్రతుకు, నీ స్థితిగతి మార్చబడింది ఎవరి నామములో? మరి ఎవరి వలనను రక్షణ కలగదు, యేసు నామమునే రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద భూమిపై మనుష్యుల్లో ఇయ్యబడిన మరి ఏ ఇతర నామమున రక్షణ లేదు, క్రీస్తు నామమే, అవునా కదా? కనుక క్రీస్తు నామములో మనకు ఏం కలిగింది? నీతి లభించింది. అంతేకాదు నీతిమంతుల మార్గం. క్రీస్తు కీర్తనలో 1:6లో ఏముంది? కీర్తనలో 1:6 చదవమ్మా. కాబట్టి మన మార్గము, నీతిమంతుల మార్గం ఎవరో తెలుస్తుందట? యెహోవాకు
కనుక ఏమన్నాడు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? కీర్తనల్లో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గములు నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆ, అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆ, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆ. అతడు చేయునదంతయు సఫలమగును. ఆ. దుష్టులు అలాగునుండక ఆ. గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ఆ. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, ఆ. నీతిమంతుల సభలో పాపులను నిలబరు. ఆ. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు. కాబట్టి నీతిమంతులు ఎవరో వారి మార్గం ఏంటో యెహోవాకు తెలియను. కనుక నీ నీతి మార్గం యెహోవాకు తెలిసేట్టుగా ఉండాలి అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా నీ మార్గమే మార్పు చెందినదై ఉండాలి. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదే వాకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె నుండును. కనుక నీతిమంతుల మార్గం ఆయనకు తెలుసు. కాబట్టి నీ నీతి మార్గం ఆయనకు తెలుస్తుందా? ప్రశ్నించుకోవాలి. కనుక వంకర మార్గం నుంచి తప్పించిన దేవుడు క్రీస్తు ప్రభువు మన కొరకు ప్రతిష్ఠించిన జీవ మార్గం, ప్రభు మార్గంలో నడిపించే దేవుడు. కనుక రక్షణ మార్గంలో నడిపిస్తూ, నీతి మార్గంలో నడిపిస్తూ, నీతి మార్గంలో నడిపిస్తూ, నీతిమంతుల మార్గంలో నడిపిస్తూ, పరిశుద్ధ మార్గము ఏంటట? ఇదేం మార్గము? చదువు కీర్తన 77:13. 77:13 కీర్తన చక్కని చదవాలా? దేవా, ఆ. నీ మార్గం పరిశుద్ధమైన కాబట్టి దేవ ఏమంటున్నాడు? హీ హిమ్సెల్ఫ్ యాక్సెప్టింగ్ దట్ ఈస్, అంటే దేవుని మార్గం ఎలాంటిదంట? పరిశుద్ధమైన మార్గం. చదువు. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? కనుక ఇలాంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఒక మాట చెప్పనా? వినబడదులే ఎవరికి, నో ప్రాబ్లం, మైండ్లో మెల్లగా చెప్తాను. అంటే ఏమన్నా అంటే ఒకడిని అడిగాడు, దేవుళ్ళు ఎంతమందో తెలుసా అన్నాడు. ఆహా, మనమైతే తెలుసు పూర్తిగా నువ్వు అన్నాడంట. మనుషులందరినీ చేసినోడు ఒకడే, మనుషులు చేసినవి చాలా ఉన్నాయి, మనం చేసుకున్నాయి. అంటే మనము రూపం ఇచ్చి అనగా మానవుడు చేసుకున్న దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నారు, కోట్ల మంది. కానీ దేవుడు మనల్ని చేసినోడు ఆయనే ప్రభు. గొప్ప సంగతిగా అది. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? పరిశుద్ధ మార్గము. దేవా నీ మార్గము పరిశుద్ధ. ఈ మార్గంలోనికి తెచ్చాడు. రియలైజేషన్ అక్కడ, భక్తుని యొక్క రియలైజేషన్ అక్కడ కనబడుతోంది. అంతేకాదు రోమా 3:17లో ఏమంటాడు? 3:11 నుంచి 17 వరకు చదువు. శాంతి మార్గమును నన్ను నడిపించేవాడుగా. చూడు. నీతిమంతుడు లేడు, ఆ. ఒక్కడునూ లేడు, చదువు, గబగబ చదువు. ఒక్కడునూ లేడు, ఆ. దేవుని వెతుకువాడునూ లేడు. ఆ. అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఆ. ఒక్కడైనను లేడు. ఆ. వారి గొంతుకు తెరిచిన సమాధి, ఆ. తమ నాలుకతో మోసము చేతులు, వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది. ఆ. వారి నోటి గుండా తప్పించుటయు పగిలి ఉన్నది. ఉమ్. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఆ. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నది. ఉమ్. శాంతి మార్గము వారు ఎరుగరు. కాబట్టి దే డజంట్ నో. శాంతి మార్గము వారు ఎరుగరు. శాంతి మార్గము క్రీస్తు మార్గము, క్రీస్తులో మనకు లభించిన మార్గం. కనుక లోకులకు ప్రభుని ఎరగిన వారికి తెలియదు. వారి ఆలోచన స్థితి ఎంత మార్పు నీకు కలిగింది, ఎంత గొప్ప మార్పు ప్రభు వల్ల దేవుడు ప్రతిష్ఠించిన మార్గము, క్రీస్తులో మనకు ప్రతిష్ఠించిన మార్గం ద్వారా మనం నీతిమంతులం, పరిశుద్ధులం మనం కాగలిగాము. పరిశుద్ధ మార్గం ఏర్పడింది, శాంతి మార్గం ఏర్పడింది, నీతి మార్గం, రక్షణ మార్గం. ఇది జ్ఞాన యథార్థమైనటువంటి మార్గం. ఇలాంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపించాడు. చదవండి సామెతల గ్రంథం 4:11. ఇలాంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపించాడు. చదవండి 4:11. మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను. ఆ. యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. కనుక మళ్ళీ చదువు. జ్ఞాన మార్గమును ఆ. నేను నీకు బోధించి కనుక ఏం మార్గం బోధించాడంట? జ్ఞాన మార్గము నీకు బోధించడమే కాదు, రెండవది యథార్థ మార్గంలో నిన్ను నడిపించి బోధించడము, నడిపించడం. అవునా కదా? ఎంత గొప్ప సంగతి అండి. కనుక బోధించాడు, రెండవది కనుక ఈ మధ్యలో ఎంత బలమైనటువంటి కార్యం జరిగి ఉండాలి. బోధించడమే కాక నడిపించడం. నిన్ను స్కూల్లో చేర్చాను, కాలేజీలో చేర్చాను, ఫస్ట్ మార్కులు 100 మార్క్స్ వచ్చినాయి. ఈ మధ్యలో ఎంత ఉంది ప్రయాస? చేర్పించగానే సరిపోయిందా? నువ్వు కష్టపడి చదువుకొని 100 మార్క్స్ అని వస్తావే, అది సూపర్. అవునా కదా? కానీ బోధించడమే కాదు, రెండవది ఏం చేశాడు? ఆ నడిపించడానికి ప్రభువారి యొక్క ప్రయాస గొప్పది. అవునా కదా?
ఆయన మన వెంట ఉండి నన్ను పిలుస్తూ వచ్చాడు 2 సంవత్సరాలు. ఎలా పిలిచాడు, వదిలేశాడా? వాడి దగ్గరికి మనుషులు ఏమంటారు, 2 సార్లు వెళ్ళాడు, రానన్నాడు అనుకో, 3వ అది కొంచెం పోలేదు. వాడి దగ్గర నేను పోను, ఎవరి దగ్గర నుండి చెప్పు వెళ్తా, వాడి దగ్గర పోను, అబ్బాయి 3 సార్లు వెళ్ళాడు ఎత్తు అంటాడు. మనం ఎన్నిసార్లు నీ తలుపు తట్టాడు, నీ హృదయం అనే తలుపు ఎన్ని సంవత్సరాలు తట్టాడు రా. ఆయన దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఓర్పు కలిగి సహనం కలిగి నీ వెంటబడి తన వైపు మళ్లించుకొని నీతి మార్గం నడిపించి పరలోక ఆశీర్వాదం నీకు అనుగ్రహించేంత గొప్ప భాగ్యం. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం, అవునా కదా? కాబట్టి ఇక్కడ దేవుని ఇతరులు ఎవరైనా ఉంటే, అంటే ఇక్కడ ఏమంటాడంటే ఇంతటి గొప్ప మార్గం నడిపించావు, ఇంకా ప్రభుని ఎరగకుండా, ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ప్రభుని ఎరగకుండా ఉంటే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 6:16. ఇంకా ప్రభుని ఎరగకుండా, ప్రభువుకి మనసు ఇవ్వకుండా కనుక లోకములోనే ఉంటూ ఏదో రకంగా వచ్చి మందిరానికి వెళ్ళిపోతూ ఉంటే, మీరు కాదులే ఎవరన్నా ఉంటే చదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి. మార్గములలో ఆగు. ఏమంటాడు ఇక్కడ? మార్గములలో నిలిచి చూడండి. ఈ రోడ్డు ఎన్నో చోట్ల పోద్ది. ఏం బాబు లూకా, ఈ రోడ్డు వెళ్తే చాలా వైపులు ఉంది కనుక నాకు నువ్వు పెట్టినటువంటిది ఏంటది లొకేషను, దాని ప్రకారం పోతే నా ఇంటికి చేరతా. అవునా అండి? ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎటన్నా పోవచ్చు. కనుక లోకంలో మార్గములు అనేకములు ఉన్నాయి, భక్తి మార్గములు అనేకములు ఉన్నాయి. కనుక మార్గములలో నిలిచి చూడండి, ప్రభువుని అంగీకరించిన వారలారా. పురాతన మార్గములను గురించి విచారించు. పూర్వపు మార్గములను గురించి కూడా ఎంక్వైరీ చేయండి. ఓకే. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి, కనుక నువ్వేం చేస్తావు? మార్గం, మేలుకరమైన మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోండి. కాబట్టి మీకు నెమ్మది కలగాలంటే నువ్వు ఎంక్వైరీ చేసుకో, నువ్వు విచారణ చేయి, మార్గంలో నిలిచి చూడు. ఏ మార్గము ఉత్తమమైనదో, ఉన్నతమైనదో, క్షేమకరమైనదో, నీతి కలదో, పరలోకానికి చేర్చే మార్గమేదో, పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు. మన పాటే కొత్త పాటలు పాడుతున్నాడు ఈయన వచ్చి అని అనుకుంటారేమో. ఏమండే? పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు. యోహాను సువార్త 14:6 అదే కదా ఉంది. నేనే మార్గమును సత్యమును, ఆయన మార్గమై ఉన్నాడు. కాబట్టి మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాల గురించి కూడా విచారణ చేయండి. మేలు కలిగేటువంటి మార్గం ఏదో మీరు ఒక కన్ఫర్మేషన్కి వచ్చి ఆ మార్గంలో నడిస్తే మీకేం కలుగుద్ది? నెమ్మది కలుగుద్ది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. కొంతమందికి నెమ్మది ఇష్టం ఉండదు. 144 సెక్షన్ ఉంటే ఆహా భలే ఉంది, కర్ఫ్యూ ఉంటే అబ్బా భలే ఉంది, పరిగెత్తుంటారు, పోలీసు వాళ్ళు వస్తారు, కుయ్యి అంటారు, కయ్యి అంటారు, వ్యాన్లు వస్తాయి. కొందరికి అది ఇష్టం, పాపం మనం ఏం చేయలేం. కనుక మనకు నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటే, నెమ్మదిగా ఉంటే బాగుంటుంది. అవునా కదా? పాలు పెరుగు దొరకాల, కూరగాయలు దొరకాల, ఏమండి గ్యాస్ దొరకాల, ఎన్ని ఉంటాయి ఆడవాళ్ళకి. మరి అదే కాబట్టి నెమ్మది మనకు హృదయంలో ఏం కలగాల? నెమ్మది కలగాలి. పురుషునికి ఏం కావాలి? నెమ్మది, ఉద్యోగం ఉండాలి. అవునా కదా? 10 రూపాయలు సంపాదించుకోవాలి, ఇంటికి తేవాలి, భార్య పిల్లల్ని పెంచుకొని పోషించుకోవాలి. అదే కదా, అది దైవ ధర్మం. అది ఒకరిచ్చేది కాదు. కనుక కుటుంబం పాలన ఇది దేవుడు అనుగ్రహించేది. అవునా కదా? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం చూస్తే 15 అలాగ లేకపోతే మనము 2వ దినవృత్తాంతాల ప్రకారం 5:10-15 ప్రకారంగా యుద్ధములే లోకంలో ఎంత దీనికో. యుద్ధములు అంటే కత్తి తీసుకొని బొమ్మని కాదు, కలవరాలు. యుద్ధం అంటే ఏంటి? నెమ్మది లేని పరిస్థితులు, కలవరాలు. గురి ఉండదు నీ బ్రతుక్కి, నా బ్రతుక్కి, మన బ్రతుక్కి, లోకంలో బ్రతుక్కి గురి ఉండదు. కాబట్టి ప్రభువా గురి యొద్దకే పరిగెట్టుచున్నారు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు, ప్రభువేపే చూస్తున్నా. నాకు ఒక గురి ఉంది. క్రైస్తవుడా, నీకు ఒక గురి ఉంది. ప్రభు బిడ్డ, నీకు ఒక గురి ఉంది. ప్రభువా గురి యొద్దకే పరుగెట్టుచున్నాను నేను. గురి ఉంది నీకు, వారికి గురి లేదు. ఎటేస్తావో మనకు తెలియదు. అవునా కదా? సరే, గురి లేకుండా ఎట్టా ఉంటా? తుపాకి పెట్టావు, బుడగలు, ఎగ్జిబిషన్లో బుడగలు ఉంటాయి,
టప్పని ఏదో ఇట్ట కొడతారా? అవునా అండి? మనం గుణములు అట్ట చేయలే, చెప్తున్నాను. కొల్ల ఎప్పుడు కొల్ల పిల్లలకి చేశారా? నేను కూడా చేశాను, ఇప్పుడు కాదు. సరే, ఏంటంటే గురి కలుగు. గురి లేని బ్రతుకు కాదు. మనకు గురి ఉంది. దేవుడు గురి చూపించాడు, మార్గం చూపెట్టాడు, మనకు గురి ఉంది. కాబట్టి ఆ గురిలో మనం పరిగెత్తుతాం. నా అంతరంగంలో విచారము హెచ్చగా నీ ఆదరణ నాకు ప్రాణమునకు నెమ్మది. ఎక్కడుందా మాట? 94:19 చదవండి, ముగించేస్తున్నా, టైం అయిపోయింది. ఎందుకు వస్తాయి నీకు విచారాలు? విచారంలో మనుషులు ఎందుకు వస్తాయి? కొట్లాట్లు, కలహాలు, బాధ, వేదన, పాపము, ద్వేషము, అసూయ, కక్ష ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది? విచారము హెచ్చగా, ఏదో ఒకటి లోటు. అవునా కదా? విచారం ఎందుకు వస్తుంది? ఏదో లోటు, ఏదో పోరాటం నీ హృదయంలో, దానివల్లే విచారం. కానీ విచారం ఎందుకని? వాళ్ళ ఇంటికి పోతే 15 కూరలు పెడతారు తెలుసా, నెల్లే అంట. ఆడికి వెళ్ళేటప్పుడు పచ్చడి వేశాడు, అది మరి. కానీ నిజానికి మనం పచ్చడి వేసినా తినాలి, తింటాం కూడా. వీ డోంట్ డిమాండ్ ఎనీబడి టు సర్వ్ దిస్ అండ్ టు సర్వ్ దట్, నో క్వశ్చన్. పొరవ బిడల్లో గంజి జాగినా వెళ్ళిపోవాలి, అది గొప్ప సంగతి. అవునా కదా? తినడం త్రాగడం అనేది లోకం ఉండేది. నీ హృదయంలో సంతోషం తిండి బట్టి రాదు. ఒక తిండి వల్లైనను మత్తు వెళ్ళిన ఐహిక విచారం వల్ల నీకు నెమ్మది రాదు. ప్రభు ప్రేమలో, నీ ఇచ్చే ఆదరణలో, నీ ప్రేమలో, నువ్వు పలకరింపులో గొప్ప ఆదరణ మనకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? నా అంతరంగమును విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ. భక్తుడు దావీదు అంటాడు ఏమని? నా ప్రాణమునికి ఏం కలుగుతుందంట? నెమ్మది. ఎందుకని? దావీదు తన జీవితంలో తరంబడుతూనే ఉన్నాడు, పోరాటంలోనే ఉన్నారు. సొంత వాళ్లే తనని చంపే ప్రయత్నంలో ఉన్నారు. పిల్లనిచ్చిన మామే తరుగుతున్నాడు. తనకు మేలుకరంగా ఉండి గొలియాతును చంపేశాడు. కనుక అక్కడ స్వార్థంతో ఆయనకి 1000 కొలది, ఈయనకి 10,000 కొలది అనేటప్పటికీ ఏమయ్యాడు? స్వార్థం పడిపోయింది. పరిశీష చేశాడు, చచ్చేటట్టు తప్పించుకున్నాడు దేవుడు. ఇప్పుడు దయ్యం పడితే వెళ్ళి సితారా వాయించి మేలుకొల్పాడు. ఇన్ని మేలుకరమైన సంగతులు, అవమానం జరగకుండా ఇశ్రాయేలు పక్షంగా ఉన్నటువంటి సౌలు రాజు అవమానం కలగకుండా అవమానాన్ని తీసేసే పరిస్థితులు జరిగించినా కూడా దావీదును అంతగా తరుముతూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే నీ గొప్ప దేవుని యొక్క గొప్ప ఆదరణ నాకు. కనుక మత్తయి సువార్తలో అన్నాడు, ఇరుకు మార్గము విశాల మార్గం. విశాల మార్గం ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. కానీ వెళ్ళటము ఏమైపోద్ది? నరకమైపోద్ది. ఇరుకు మార్గం అంటే కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు, కొంత నీతి, యథార్థత, నమ్మకత్వం, ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తే మార్గం విశాలమై దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. అలాంటి మార్గంలో మనం ఉండి తీరాలి. కాబట్టి లోకులు ఏమనుకుంటున్నారంటే నెమ్మదిగా ఉంది, నో ప్రాబ్లం అనుకుంటారు. ఒకసారి చదవండి, ముగిచేస్తాను. ఒకసారి చూడండి, 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవండి. 3వ వచనం చూడండి. కనుక లోకులు అంటే లోకములో ఉన్నవారు, లోకులుగా ఉన్నవారు, లోకులు అంటే జనరల్గా ప్రజలు, అంత నెమ్మదిగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, భయమేమి లేదని చెప్పుకొని చుండగా ప్రసవ వేదన వచ్చినట్లు. కాబట్టి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా వస్తుందో ఆకస్మికంగా వారికి కూడా అలాంటి నాశనము వస్తుంది అంటాడు. కావున 6వ వచనం, కావున ఇతరుల వలె మీరు నిద్రపోక. 5 చదువు తల్లి, 5 చదువు. మీరందరూ ఏ సంబంధులు? చీకటి సంబంధులు గారు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించబడ్డారు. లూకా సువార్త 1వ అధ్యాయం 79లో ఏమనంటాడు? చీకటిలో సంచరించేటువంటి వాడు, మరణంలో ఉన్నటువంటి వారు, మరణ ఛాయిలో ఉన్నటువంటి వారికి అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు దేవుడు. కనుక చీకటిలో ఉన్నవారు, చీకటి బ్రతికలో ఉన్నవారు, వెలిగించబడిన వారు, వెలుగులోనికి రాబడిన వారు, క్రీస్తు వెలుగులోనికి రాబడిన వారు, వెలుగొందుతూ ఉన్నటువంటి వారు. కనుక మనము చీకటి సంబంధము కాదు, మనము వెలుగు సంబంధమే. చదువు.
ఆ, మనము రాత్రివారం కాము, ఆ. చీకటి వారం కాము. కానీ రాత్రి వాళ్ళం కాదు, చీకటి వాళ్ళం కాదు. ఆ, కావున ఇద్దరు వలె ఆ. నిద్రపోక ఆ. మెలకువగా ఉండి కాబట్టి నిద్రపోకంటే రాత్రి పడుకోమని నిద్రపోవద్దని కాదు అక్కడ. మెళుకు అంటే యూ మస్ట్ బి ఎన్ అలర్ట్ క్రిస్టియన్. ఎందుకు ఎలా ఉండాలా? యూ మస్ట్ బి ఎన్ అలర్ట్ క్రిస్టియన్. ఎలా ఉండాలంట? చురుకుగా ఉన్న విశ్వాసిగా. అంటే పరిస్థితుల ప్రభావమును కనిపెడుతూ, స్థితిగతులను చూస్తూ, దేవుని రాకడ యొక్క సూచనలు ఏ విధంగా ఇవ్వబడ్డాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు, ఈ స్థితిగతులను చూస్తూ ఎలర్ట్గా ఉండాలి. ప్రభువు ఎప్పుడు వస్తాడు కనుక ఏమన్నాడు ఆయన? ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడ ఉంటాడు? గేటు దగ్గరే ఉన్నాడు. ఎక్కడ ఉంది? ఏ వాక్యం కరెక్ట్ గుర్తురాడు? ఏంటది? అది. కాబట్టి ఆయన గేటు దగ్గర వాకిటనే ఉన్నాడు అన్నాడు. అవునా కదా? కాబట్టి ప్రభు ఎలా వస్తాడంటే ఒక భక్తుడు అనుకున్నా అంట, ప్రభు అన్నా అంట, ప్లాన్ చేసుకున్నా అంట, ఇప్పుడు కాదులే ఎన్ని చూస్తే ఇంకొక 30 ఏళ్ళు పట్టుద్ది అని అనుకున్నా అంట. ఎస్టిమేషన్ 30 ఏళ్ళన్నా పట్టచ్చు అనుకున్నా అంట. అయితే అదే సమయంలో ఇప్పుడు ప్రభు వచ్చినా కూడా నేను ఎత్తబడే సంఖ్యలో ఉంటాను అన్నట్టుగా ఉన్నాడు. చూసారా? ఆ క్రమంలో ప్రభు ఎప్పుడు వస్తాడు అని ఊహలు కాదు. ఇదట్ట అది ఇట్ట తర్వాత ఇట్టద్దు, నీకెందుకు, సరే అదన్నీ కరెక్టే. నీవు ఎప్పటికప్పుడు చురుగ్గా ఎలర్ట్ క్రిస్టియన్గా, నీవు మెళకువగా నీవు ఉండాలి, చురుకుగా నీవు ఉండాలి. ఇంతబడి ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితాన్ని నీవు కలిగి ఉండి కొనసాగించి ఇంత భక్తితో నీ జీవిత కాలంలో ఎన్ని ఎదుర్కొన్నావో, నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ బిడ్డల ద్వారా, సమాజం ద్వారా, సంఘం ద్వారా, నీ యొక్క స్కూల్లో, ఆఫీసుల్లో, లేక నీ యొక్క బంధువుల మధ్యలో ఎన్ని ఎదుర్కొన్నావో ప్రభు కొరకు, ప్రభుకు నమ్మకంగా ఉండడానికి ఎన్ని ఎదుర్కొన్నావో, ప్రభు కొరకు నిలిచి ఉన్నావో. ఇదంతా దేనికని? పరలోక రాజ్యము చేరడానికి తప్ప మరొక దానికి కాదు. కాబట్టి ఇట్టి సంగతులను మనము ఎరిగిన వారమై ఏం చేయాలా? నెమ్మది, లోకం నెమ్మదిగా ఉంది, ఏం పర్లేదు అంటే ఎలా వచ్చును? చదువమ్మా, చదువు. అదే 5, 7, 8. కావున ఇద్దరు వలె నిద్రపోక ఆ. మెలకువగా ఉండి ఆ. మత్తులము కాక ఉండుము. కనుక మత్తులము, ఏం మత్తు ఎలా వస్తుంది? ఒకడు ఎలా అంట? తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం వలనైనను మీరు మత్తులుగా ఉండబాలి. ఏంది మత్తు? సుఖభోగం. బాగా ఆకలైనప్పుడు అసలు పచ్చిమిరకాయలు, చింతపండు వేసి నూరుతారే పచ్చడి, భలే ఉంటుంది. ఏమండి? ఆకలి లేనప్పుడు పంచపక్ష పరమాణాలు పెట్టినా అంట ఉన్నాం కదా. మంచి ఆకలి, అందుకే ఉన్నాడు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అంటాడు. వాడు హంస తూలిక తల్పాల మీద పడుకున్నాడు కూడా ఒక సమయంలో స్థితి లేక అడవిలో పడ్డాడు. వాడు ఆ గడ్డి మీద పడుకొని సుఖ నిద్ర పోయాడు. అందుకని ఏంది? ఆకలి రుచి ఎరగదు, నిద్ర మరి అది మనం జ్ఞాపకం చేసుకో. కనుక ప్రభువునందు మనకి ఎలాంటి ఉందో చదవమ్మా. నిద్రపోవారు ఆ. రాత్రివేళ నిద్రపోదు, ఆ. మత్తుగా ఉండువారు ఆ. రాత్రివేళ మత్తుగా. కాబట్టి రాత్రి సంబంధికులందరూ కూడా తిండి, మత్తు, ఐహిక విచారాలు ఏం చేస్తాయంటే నీ ఆత్మీయతకు అడ్డుగా వస్తాయి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే చురుగ్గా ఉండాలి. నాలుకకు రుచి తెలియాలి, ఆకలి కావాలి, అరగాలి. ఇవన్నీ కూడా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఈ శరీరానికి ఆరోగ్యం ఎలాంటి కారణమో ఆత్మీయంగా కూడా అలాంటి కారణము. ఎలాగా? నువ్వు ఎలర్ట్ క్రిస్టియన్గా ఉండి ప్రభునందు ఆనందించి ఆనందం నీలో ఉందా? ఎప్పుడైతే ప్రభునందు ఆనందిస్తూ ఉన్నావంటే ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నీలో ఉన్నాడు. అనుమానం నిన్ను విడిచిపెట్టి నీవు నిజముగా ప్రభునందు ఆనందిస్తూ ఉన్నవాడవైతే ప్రభు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, కేర్ తీసుకొని ఉన్నాడు. దానికి కృతజ్ఞుడివై నువ్వు ముందుకు వెళుతూ ఉండాలి. కాబట్టి రండి, ప్రభు మార్గంలోనికి నిలిచి ఉండండి. ప్రభు మార్గంలో యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23లో ఏమంటాడు? 31లో క్రీస్తు యొక్క శిలువ యాగం. ఇక్కడ బలను గురించి ప్రస్తావించాడు భక్తుడైన పౌలు. ఇది నేను ప్రభు వలన పొంది తిని అంటాడు. క్రీస్తు యొక్క శిలువ యాగము
పాపాత్ములైన మనకు శాశ్వత పరిష్కారం. పాపాత్ములమైన మనుషులకు శాశ్వత పరిష్కారం ఏంటి? క్రీస్తు యొక్క శిలువ యాగమే అది. కాబట్టి తన శాశ్వత ప్రేమ ద్వారా ఒకే ఒక బలి అర్పణ ద్వారా మనం రక్షించాడు. ప్రభు వలన మరి పొందుకున్నటువంటి ప్రభు ఆజ్ఞను అనుసరించి భక్తుడు పౌలు ఈ బలను గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మానవుని రక్షణార్థం విరువబడిన ఈ రొట్టె తన శరీరానికి పాత్రలోని ద్రాక్షరసం తాను చిందించిన రక్తానికి సాదృశ్యం ఉంది. ఇది క్రొత్త నిబంధన అన్నాడు. కాబట్టి ప్రతిసారి బలలో పాల్గొనే విశ్వాసులు ఇట్టి శిలువ యాగమును గుర్తు చేసుకోవాలి. ప్రభు యొక్క శిలువ యాగం కనుక ఏదో కళ్ళకత్తుకొని తినేది కాదు. ఇది ఇట్టిట్టు అనుకొని తినేది కాదు. అది అయిపోయింది. పూర్వం ఇట్టిట్టు అనుకొని తినేది పోయింది. ఇట్టిట్టు అనుకునేది ఉందే, ఇట్టు అనుకునేది తాగేది పోయింది. పాతవి గతించింది. అవును కదా. ఇక్కడ పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. అది మనకు సాదృశ్యం కంటి ముందు కనబడుతుంది. నేను రక్షించబడి పొరవు మందులో నేను కూర్చున్నానంటే కారణము అది. మళ్ళంటే శిలువ యాగం. అవునా కదా. ఆయన రక్తం. అవునా కదా. కనుక ఆయన శరీరము నలగగొట్టబడిను. అతడు నలుగుగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయను. కష్టంగా కనుక ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె. కనుక నీ కొరకు నలగొట్టబడిన శరీరం, దానికి నీవేం చేస్తున్నావు? సాక్షార్థంగా దానిలో చేవేస్తున్నావు. క్రొత్త నిబంధన, పాతవి గతించిన క్రొత్త నిబంధన. ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు. అలాగా ఎవరిలో నూతన సృష్టి అయ్యావు? క్రీస్తులో. అనగా క్రీస్తు రక్తము ద్వారా నూతన సృష్టిగా చేయబడిన నీవు. ఇది ఎరిగిన వారమై మనం ప్రభువు యొక్క బలను సమీపించే ముందు ఏ విధంగా మారు మనసు పొంది నూతన మనస్సు, నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన ప్రభావంలోనికి రాగలిగిన మనము ఆ క్రమంలో ఉన్నటువంటి వారమై తప్పుడు వంకర మార్గములను విడిచిపెట్టి నీతియుక్తమైన క్రీస్తు మార్గంలో మనం నడుస్తూ మరి నీతిమంతులంగా తీర్చబడుతూ లోకానికి వెలుగుగా ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం.